హాయ్ హలో నమస్తే అండి. ఇది శుక్రవారం మార్నింగ్ తీసిన పూజా వీడియో అండి. ముందుగా నేను కిచెన్లో వంట చేసే ముందు ఆగ్నేయ దీపం వెలిగిస్తాను ఏకహారతితోటి. ఆ దీపం ఇట్లా ప్రతి శుక్రవారం వెలిగించుకుంటే మనకు చాలా మంచిది. దీపానికి పసుపు కుంకుమ సమర్పించి పూలు సమర్పిస్తాను. తర్వాత ఈ ఏకహారతి చుట్టూ తిప్పుతామండి. అలా దీపం తిప్పితే మోహిని కన్య నా పుణ్యం నాకు కొంచెం దండం పెట్టుకుంటే మంచిది. తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెడతాను. ప్రతిరోజు కుదరదు కదండి, అందుకు శుక్రవారం పూట పెట్టి దీపానికి పూలు పెట్టి తర్వాత తులసమ్మకి పసుపు కుంకుమ వేసి నీళ్లు పోస్తాము. నీళ్లు పోసిన తర్వాత శుద్ధోదక స్నానం అని చెప్పి నీళ్లు పోస్తాము. తర్వాత పసుపు బొట్టు ఇచ్చి అమ్మవారికి పువ్వులతో అలంకరిస్తాం. పువ్వులతో అలంకరించి మళ్ళీ కాస్త నీళ్లు పోసి తులసమ్మకు దండం పెట్టుకుంటాం. తర్వాత ప్రతి శుక్రవారం నేను పొంగల్ చేస్తానండి. అంటే విడిగా చెయ్యను, వండుకున్న అన్నంలోంచి కొంచెం తీసి దానికి పాలు బెల్లం కలిపి ఆవు నెయ్యి కలిపి చేస్తాను. అంటే రోజు కుదరదు కదండి, అందుకని అలా చేస్తాను. తర్వాత నిన్న అమావాస్య కదా, మొత్తం దేవుళ్ళంతా క్లీన్ చేసుకుని మంచిగా నీట్గా చేసేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాను. వాళ్ళ శుక్రవారం అమ్మవారి పూజ కదా, చక్కగా అమ్మవారికి పూలు పెట్టుకుని అష్టోత్తరము కనకదార స్తోత్రం అవన్నీ చదువుకుంటాను. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీ క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద కందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్షనేత్రం భూత్యై భవేన్మమ భుజంగచయాంగనాయాః కాలాంబుదాళి లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యాతటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః.